హలో మచాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొన్ని 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది, తర్వాతకి విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఒక షోకి అయితే వస్తున్నారు. అది ఏ షో, ఎప్పుడు వస్తుందో అవన్నీ మాట్లాడుకుందాం. ఇంకొక అప్డేట్ వచ్చేసి మూవీ అప్డేట్. అదే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటి, నెక్స్ట్ మూవీ హీరోయిన్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందంట. ఆ హీరోయిన్ ఎవరో కూడా తెలుసుకుందాం. అది కూడా బాలీవుడ్ హీరోయిన్. తెలుసుకుంటే మాత్రం షాక్ అవుతారు. వీడియోని చూసే ముందు అయితే ఛానల్కి సబ్స్క్రైబ్, ఇంకా వీడియోకి లైక్ తప్పకుండా అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం. పృథ్వీరాజ్ ఇంకా విష్ణుప్రియ గారు అయితే ప్రాజెక్ట్కి అనే షోకి అయితే వస్తున్నారు. ఆ షో వచ్చేసి ఆహా యాప్లో అయితే వస్తుంది. ఇంకా మనకి యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుంది అనుకుంటా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళ అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. యాంకర్ వచ్చేసి సుమ గారు. సో సుమ గారు ఇంకా మన పృథ్వీరాజ్ విష్ణుప్రియ ఇంకా కొన్ని జోడీస్ వస్తాయి అనుకుంటా ఆ షోకి కూడా. సో వీళ్ళైతే మళ్ళీ రాబోతున్నారు. మనం పృథ్వీరాజ్ని ఇంకా విష్ణుప్రియని ప్రాజెక్ట్కి అనే షోలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నిఖిల్ మొన్న పోస్ట్ చేశాడు కదా, దానికి అర్థం నిఖిల్ కావ్యని కలుస్తుండా లేకపోతే యష్మి గారు కలుస్తుండా కాదు. దానికి ఆ పోస్ట్కి అర్థం వచ్చేసి నిఖిల్ అయితే ఒక కొత్త ఆల్బమ్ సాంగ్ అయితే దిగబోతున్నాడు. దాంట్లో కూడా హీరోయిన్ వచ్చేసి మన విష్ణుప్రియ అనే అయితే టాక్. ఒకవేళ విష్ణుప్రియ అయితే మాత్రం ఎక్సలెంట్ వీడియో అయితే పక్క 1 మిలియన్ అయితే కొట్టేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు ఒకసారి చిన్న డ్యాన్స్ వేసినందుకు అది ఎంత వైరల్ అయిందో మీ అందరికి తెలిసిందే. ఇంకా చాలామంది కామెంట్ అయితే ఇస్తున్నారు, కావ్యకి పెళ్ళి అవుతుందా, కావ్య మ్యారేజ్ రూమర్ అనేది నిజమేనా అని. అదేంటి నాకు ఇంకా తెలియలేదు. దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. తెలిసి మాత్రం మీకైతే చెప్తాను. నాకు తెలిసి అంత ఫేక్, అన్ని పనికిరాని న్యూస్లు అన్నీ వస్తుంటాయి మన సోషల్ మీడియాలో. అయితే అట్లా ఏమి ఉండదు. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ వచ్చేసి జాహ్నవి కపూర్ అని అనుకుంటున్నారంట. మూవీ మేకర్సే కానీ మూవీ డైరెక్టర్ కానీ. మూవీ డైరెక్టర్ వచ్చేసి మన జవాన్ మూవీ తీసిన డైరెక్టరే. సో ఆ మూవీ నేమ్ కూడా వచ్చేసి గాడ్ ఆఫ్ వార్స్ ఇలానే అనుకుంటున్నారంట. మూవీ అయితే ఎక్స్పెక్టేషన్సే కానీ దానికి హైపే కానీ వేరేలాగా ఉంది. ఎందుకంటే పేరే గాడ్ ఆఫ్ వార్స్ అంటే నార్మల్ పేరు కాదు, నార్మల్ టైటిల్ అయితే కాదు. సో అందరూ అయితే ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మన జాహ్నవి కపూర్ సౌత్ ఫిలిమ్స్లోకి మళ్ళీ ఎంటర్ కాబోతుంది. చాలా హ్యాపీగా అయితే ఉంది ఈ అప్డేట్ తెలుసుకున్నాకైతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ ఇలాంటి అప్డేట్స్ కోసం. నమస్కారం మాస్టర్. నమస్తే.